అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైలం జలాశయం గేట్లు మరమ్మతుల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే డ్యాము ప్రమాదంలో ఉందని తేల్చినటువంటి నేపథ్యంలోనే క్రస్టల్ గేట్లను మరి రీప్లేస్ చేయడానికి అధికారులు రంగంలో దిగారు. స్థానికంగా శ్రీశైలం డ్యామ్ పైన మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. 3 క్రస్టల్ గేట్లను రబ్బర్ సీల్ వేసి నీరు వేస్ట్ వృధా కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 1,39,00,000 రూపాయలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా డ్యామ్ యొక్క సేఫ్టీతో పాటు నీరు వృధా కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ యొక్క ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి బృందాలు శ్రీశైలం డ్యాంకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి నష్ట నివారణ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు వరదలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలోనే మరి ముందస్తుగానే వర్షాకాలం ప్రారంభం కాక ముందే ఈ యొక్క మరమ్మత్తు పనులు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఊరిస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా బంగాళాఖాతంతో పాటు ఇటు కేరళ నుంచి దాటి ఏపీలకు ప్రవేశిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క జలాశయానికి సంబంధించినటువంటి క్రస్టల్ గేట్లను మరమ్మతుల పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో క్రస్టల్ గేట్లకు 3 క్రస్టల్ గేట్లకు రబ్బర్ సీల్ వేసినటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. శ్రీశైలం జలాశయం గేట్లు మరమ్మతుల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే డ్యాము ప్రమాదంలో ఉందని తేల్చినటువంటి నేపథ్యంలోనే క్రస్టల్ గేట్లను మరి రీప్లేస్ చేయడానికి అధికారులు రంగంలో దిగారు. స్థానికంగా శ్రీశైలం డ్యామ్ పైన మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. 3 క్రస్టల్ గేట్లను రబ్బర్ సీల్ వేసి నీరు వేస్ట్ వృధా కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 1,39,00,000 రూపాయలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా డ్యామ్ యొక్క సేఫ్టీతో పాటు నీరు వృధా కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ యొక్క ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి బృందాలు శ్రీశైలం డ్యాంకు చేరుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి నష్ట నివారణ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు వరదలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలోనే మరి ముందస్తుగానే వర్షాకాలం ప్రారంభం కాక ముందే ఈ యొక్క మరమ్మత్తు పనులు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఊరిస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా బంగాళాఖాతంతో పాటు ఇటు కేరళ నుంచి దాటి ఏపీలకు ప్రవేశిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క జలాశయానికి సంబంధించినటువంటి క్రస్టల్ గేట్లను మరమ్మతుల పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో క్రస్టల్ గేట్లకు 3 క్రస్టల్ గేట్లకు రబ్బర్ సీల్ వేసినటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.